ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అతి దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటమే కాకుండా నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒంటేరు వీరయ్య అనే అతను పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న పెట్టినటువంటి కేసులో ఈజ్ ఆల్సో ఎన్ అక్యూజ్డ్. బెయిల్ మీద బయట ఉన్నాడు. ఆటోలో కూరగాయలు తీసుకొని వెల్టూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు రవడీలు దారుణంగా వచ్చి ఆటో ఆపి వాళ్ళ బావమరిదిని కొట్టి నరికి తల్లి చెల్లెలను పక్కకు నెట్టి ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవటం అనే దాన్ని మనం చూస్తే వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న? రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? మొన్ననే వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద బహిరంగంగా నరికి చంపినటువంటి వినుకొండలో లా అండ్ ఆర్డర్ లేదే.